డివిజన్లో అయిన ప్రతి డెవలప్మెంటు మా ఫాదరే చేయించారు. నేను మొత్తం డివిజన్ అంతా ఏమేమి చేయించారో అన్ని శాంక్షన్ లెటర్లు ఫ్లెక్సీలు వేపిస్తా విత్ ప్రూఫ్. మా ఫాదర్ లెటర్ పైన నేను శాంక్షన్ అయి ఉంటుంది కానీ ఆ శాంక్షన్ లెటర్లు అన్నీ ఫ్లెక్సీలు వేపిస్తా. ఒకటి వేపియమని ఉండాలని వాళ్ళు ఏం చేశారు లేవు. 220 కోట్ల వర్కులు శాంక్షన్ లెటర్లు నేను వేపిస్తా. 220 కోట్ల మోర్ దెన్ 220 crores అన్ని నిధులు తీసుకొచ్చారా? మీ అన్ని నిధులు తీసుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లు ఉన్నా, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లు ఉన్నా, మా ఫాదర్ బీజేపీగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చారు. ఎవ్వరు చేయలేదండి. ఆఖరికి మా ఫాదర్ చనిపోయే 2 days ముందు కూడా ఇక్కడ ఒక వర్క్ శాంక్షన్ అయ్యి టెండర్ కాకపోతే కూడా ఫోన్ చేసి ఫాలో అప్ చేస్తుండేదాన్ని. అంటే డివిజన్ పైన అంత పట్టు ఉండి, అంత పని చేయాలని అంత పట్టుదలతో ఉండే. కానీ మీ నాన్నగారు శంకుస్థాపన చేసిన పనులను, ఆ ఫాలోఅప్ చేసిన పనులను మీరెందుకు ఫాలోఅప్ చేయలేకపోతున్నారు? దాంట్లో మీరు విఫలమయ్యారు అనుకోవచ్చా? విఫలం అట్లాంటిది ఏం లేదండి. అంటే ఫాలోఅప్ చేస్తున్నాం మేము. మా ఫాదర్ది చాలా అన్ఎక్స్పెక్టెడ్గా అయిందండి. అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయేసరికి మేము అదే బాధ నుంచి బయటికి రానికనే చాలా టైం పట్టింది మాకు. మేము కూడా తిరుగుతున్నాము, చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే మేము రీల్స్ చేసుకొని అట్లా పబ్లిసిటీగా చేసుకోవాలనుకోవట్లేదు. మేము ఏదైనా సరే నాకు మా ఫాదర్కి ఏముందంటే అండి, ఒక హ్యూమన్ టచ్ ఉంది. డైరెక్ట్గా జనాలతోటి మాట్లాడి, డైరెక్ట్ వాళ్ళతోటి ఉండి వాళ్ళతోటి మాట్లాడి ఏం పనులు చేస్తాం వాళ్ళకే చూపించడం, ఇట్లాంటివి చేస్తున్నాం. ఏమి లేనోడే డబ్బులు ఖర్చు పెట్టుకొని అవన్నీ చేస్తాడు. అన్ని పనులు మేమే చేస్తాం కదా, మాకెందుకు భయం? ప్రతి పని మా వంగమత్సన్ రెడ్డి గారే చేశారు. ఇంకా మేము వెనకపోయేది. కానీ వాస్తవానికి మీరు నూతనంగా ఏర్పడిన కర్మన్ఘట్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఎందుకు కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటారు? మీది నాన్నగారి తర్వాత మీరెందుకు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలనుకుంటారు? ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కదా మీరు. ఫస్ట్ నుంచే నాకు రాజకీయాలంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే. చిన్నప్పటి నుంచి దీంట్లోనే పుట్టి పెరిగినాం. చిన్నప్పటి నుంచి ఇవే చూస్తున్నాము. ఇది చూస్తూ ఉండే ప్లాన్ ఉండే. ఇంత తొందరగా వస్తానని అనుకోలేదు. కర్మంఘట్ డివిజన్లో నిలబడదాం అనుకుంటున్నా అనేది వాస్తవం కాదు. అంటే చూడాలి ఎక్కడ వర్కౌట్ అయితే, ఎక్కడ సెట్ అయితే. ఉమ్మడి చెంపాపేటలో ఎక్కడ వర్కౌట్ అయితే అట్లా అక్కడ నిల్చోవాలని ప్లాన్ ఉంది.